BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. తిరుపతి రాయల్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళను అతి దారుణంగా చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను ఆ నివాసం వద్దే ఉన్నాను. ఈ నివాసంలోనే జయలక్ష్మి అనేటువంటి 67 సంవత్సరాల వృద్ధ మహిళ ఉంటుంది. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆ ఒక మహిళకి మనవరాలుగా ఉన్నటువంటి ఒక అమ్మాయికి సంబంధించి లవ్ అఫేర్గా తెలుస్తోంది. సో ఈ కారణంగానే ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అంటే ఈవినింగ్ 6:30 సమయంలో లోపలికి చొరబడినటువంటి ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఆ మహిళని ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి కత్తితో హత్య చేశాడు. దాని తర్వాత అక్కడే ఉన్నటువంటి ఆమె మనవరాలు నియతి అనేటువంటి 14 సంవత్సరాల పాపని గొంతు కోసినటువంటి పరిస్థితి. అక్కడే ఉన్నటువంటి మరో మహిళ అంటే పెద్ద మనవరాలకు సంబంధించి ఆమెను కూడా కొంత గాయపరిచినట్టయితే తెలుస్తోంది. ఆ అమ్మాయి పేరు ప్రేరణ. అంటే ఆమె కోడలు కూడా సురక్ష అనేటువంటి మహిళ కూడా ఆ సమయంలో పైనే ఉన్నారు. అంటే నలుగురు కూడా పైనే ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా చూడబట్టినటువంటి ఆ వ్యక్తి వాళ్ళని అటాక్ చేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి ప్రధానంగా ఏదైతే ఆమెకు సంబంధించినటువంటి మనవరాలు ఎవరైతే ఉన్నారో ఆమెకి ఉన్నటువంటి లవ్ అఫేర్ కారణంగానే ఈ నివాసం పక్కనే ఉన్నటువంటి ఈ నివాసం మనం ఏదైతే చూస్తున్నామో ఈ నివాసంలో ఉన్నటువంటి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తికి ఆ ఒక్క అమ్మాయికి కొంత అక్రమ సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే కొంత అఫేర్ కారణంగా ఆ అమ్మాయి నిరాకరించిందో లేకపోతే మరేదైనా జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా అటాక్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ సందర్భంగానే డాగ్ స్క్వాడ్ వచ్చినట్టు ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా జాగిలాలంతా కూడా ఈ ఇంటి వైపు పరిగెత్తాయి. ప్రస్తుతం ఈ ఇంట్లో నరసింహ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. నరసింహకి 2 కొడుకులు. అయితే పెద్ద కొడుకు నరేష్, రెండో కొడుకు శ్రీనివాసులుగా తెలుస్తుంది. శ్రీనివాసులు జులాయిగా తిరుగుతూ ఉన్నాడు. అతనికి సంబంధించి కొంత డ్రగ్స్ కూడా అలవాటు ఉన్నట్టు తెలుస్తుంది. సో అతనిపైనే పూర్తిగా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రీనివాసులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా తిరుపతి అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. సరిగ్గా సాయంత్రం 6:30 గంటల సమయంలో ఇంట్లో ఉన్నటువంటి వారిని అటాక్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కావచ్చు, అంటే మరికొన్ని ఆధారాలతో ప్రస్తుతం అక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నాడు కాబట్టి ఉన్నటువంటి క్లూస్తో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అతనైతే అప్స్కాండ్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. అంటే పెద్ద అమ్మాయితో ఉన్నటువంటి అఫైర్ కారణంగానే ఇలా జరిగిందని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలినప్పటికీ కూడా అసలు వాస్తవాలు ఏంటో ఇంతవరకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం కన్క్లూజన్కి వచ్చారు. అతనే అటాక్ చేసి చంపినట్టయితే మాత్రం తెలుస్తోంది. ఆ సమయంలో 4 ఇంట్లోనే ఉన్నారు. అంటే వాళ్ళ నానమ్మతో పాటు కోడలు సురక్షతో పాటు నియతి అనేటువంటి 14 సంవత్సరాల పాప, అదే రకంగానే మరో పెద్ద కూతురికి సంబంధించి వీళ్ళ 4 కూడా ఇంట్లో ఉన్నటువంటి సమయంలోనే అతను ఈ పక్కనే ఉంటాడు కాబట్టి అవన్నీ చూసినటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా అటాక్ చేసినటువంటి పరిస్థితి. నేరుగా వెళ్ళి ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. గడి వేసుకున్న తర్వాత వాళ్ళపైన అటాక్ చేసినటువంటి పరిస్థితి. అతను ఆ చేత కత్తి తీసుకుని వెళ్ళి ఒకసారిగా బెదిరించారు. అక్కడ వాళ్ళ మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అయితే చాలాసేపు కూడా లోపలే ఉండి వాళ్ళతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. కొంతమంది అరుపులు విన్నట్టు కూడా ప్రాథమికంగా అక్కడ తెలుస్తోంది. కాకపోతే అక్కడ వాస్తవంగా ఏం జరిగింది, నిజంగా ప్రేమ వ్యవహారమే కారణమా లేకపోతే మరేదైనా ఉందా అనేటువంటి విషయాలు మాత్రం తెలియాల్సింది. ఎందుకంటే పక్కపక్కన నివాసాల్లోనే ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా సందేహం అయితే కలుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళని చనిపోయినటువంటి మహిళ జయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమెని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే చిన్న పాపకి సంబంధించి అంటే 14 సంవత్సరాల పాప నియతి అనేటువంటి పాపకి మెడ భాగంలో బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎలైట్ హాస్పిటల్లో సర్జరీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మిగతా కోడలకు సంబంధించి సురక్షకు సంబంధించి కావచ్చు, అంటే మరో పెద్ద కుమార్తె పెద్ద కుమార్తె ఇక్కడే ఉన్నారు. పోలీసులు వాళ్ళని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ ఒక ఆమెకు సంబంధించినటువంటి కొడుకు ఇక్కడే ఒక షాప్ అనేది నిర్వహిస్తున్నారు. ఇక్కడే దాదాపు తిరుపతి నెగిటివ్ కాబట్టి సొంత ఇల్లు నిర్మించుకున్నారు. ఇంత పెద్ద బిల్డింగ్లో 2
బిల్డింగ్ అంటే 2 అంతస్తుల్లో కూడా వాళ్ళే నివాసం ఉంటున్నారు. మొదటి ఫ్లోర్లో మాత్రము వాళ్ళు బాడుగకి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో 2 కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళే ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఎందుకు జరిగింది ఏంటనే విషయాలు మాత్రం పోలీసులు ఇప్పటివరకు కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఎస్పీతో పాటు మరికొంతమంది పోలీసు అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం ఎవరైతే అనుమానితుడున్నాడో అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అతను పైన వెళ్ళి అటాక్ చేసిన తర్వాత వాళ్ళ బండి కింద ఉంది కాబట్టి ఆ పైనుంచి కీస్ తీసుకొని వచ్చి ఆ బండిలోనే పరారైనట్టయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మొహానికి మాస్క్ వేసుకోవడం తప్ప తలకి హ్యాట్ ధరించి ఒకసారిగా ఇక్కడ నుంచి పారిపోయినట్టయితే మాత్రం సమాచారం అందుతోంది. ప్రస్తుతం అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతోపాటు కూడా ఆ అనుమానితుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా విచారించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు.